2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈరోజు ఒక స్వతంత్ర దేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన అత్యంత పటిష్టమైన ఆయుధాలు అవే ప్రాథమిక హక్కులు. అసలు ప్రాథమిక హక్కులంటే ఏంటి? ఒక మనిషి సమాజంలో గౌరవంగా, స్వేచ్ఛగా, ఎవరికీ భయపడకుండా జీవించడానికి రాజ్యాంగం అందించిన అత్యున్నత రక్షణ కవచాలనే ప్రాథమిక హక్కులు అని అంటారు. మన దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కులం, మతం, జాతి, లింగ భేదాలు లేకుండా ఈ హక్కులు సమానంగా వర్తిస్తాయి. ఒకవేళ మీ ప్రాథమిక హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే మీరు నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మన రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఈ హక్కుల గురించి చాలా క్లియర్గా వివరించారు. మరి మనకున్న ఆ ప్రాథమిక హక్కులు ఎన్ని? అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన భారత రాజ్యాంగం ప్రకారం మనకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవేంటంటే సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 నుండి 18 వరకు దీని గురించి చెబుతోంది. చట్టం ముందు అందరూ సమానులే. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సమాజంలో అంటరానితనం, వివక్ష చూపించడం నేరం. ఇక రెండవది స్వతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఈ హక్కును ఇస్తుంది. మన దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఈ చట్టం ద్వారానే మనకు లభించింది. ఇక మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్స్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆర్టికల్ 23 మరియు 24 దీని పరిధిలోకి వస్తాయి. మనుషుల అక్రమ రవాణాను, బలవంతపు చాకిరీని ఇది నిషేధిస్తుంది. ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు పిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయించడం లేదా బాల కార్మిక వ్యవస్థను ఇది పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇక నాలుగవది మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉన్న ఈ హక్కు ప్రకారం భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు లేదా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. మన దేశం ఒక లౌకిక దేశమని చెప్పడానికి ఈ హక్కు నిదర్శనం. ఇక ఐదవది విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఆర్టికల్ 29, 30 మన దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీస్ తమ సొంత భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకోవడానికి, అలాగే తమకంటూ ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ హక్కు అవకాశం కల్పిస్తుంది. ఇక ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 పైన చెప్పుకున్న హక్కులన్నీ ఒక ఎత్తైతే ఈ 6వ హక్కు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే పై హక్కులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఈ ఆర్టికల్ 32 ద్వారా మనం నేరుగా కోర్టుకు వెళ్లి మన హక్కులను తిరిగి సాధించుకోవచ్చు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ హక్కును రాజ్యాంగపు గుండె మరియు ఆత్మ అని పిలిచేవారు. ఇక్కడ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్. నిజానికి మన రాజ్యాంగం మొదట్లో అమల్లోకి వచ్చినప్పుడు మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ ఆ 7వ హక్కే ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. దీనివల్ల ప్రభుత్వ అభివృద్ధి పనులకు కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రస్తుతం ఇది కేవలం ఒక సాధారణ చట్టపరమైన హక్కు అంటే లీగల్ రైట్ మాత్రమే. అందుకే ఇప్పుడు మనకు ఉన్నవి కేవలం 6 హక్కులే. దేశ పౌరుడిగా మనకున్న ఈ 6 ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. మన హక్కులను మనం తెలుసుకున్నప్పుడే సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా జీవించగలం.